ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' వీకెండ్ ఎపిసోడ్‌లో శ్రీజ, ప్రియలకు ఓరమాస్ వార్నింగ్ ఇచ్చాడు మన నాగ్ సార్. అయితే నిజం చెప్పాలంటే ఈ అసలు మామూలు వార్నింగ్ కాదు. శ్రీజాను ప్రియ ఏమనుకుంటున్నారంటే వాళ్ళేదో పెద్ద గొప్పగా పుడింగులు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట. జస్ట్ వాళ్ళు 'అగ్ని పరీక్ష' అనే షో ద్వారానే బిగ్ బాస్ హౌస్‌కొచ్చారు. బిగ్ బాస్ హౌస్‌కొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నార్మల్ అయిపోయారు. ఫ్రెండ్స్, మీరు గమనించినట్టయితే అటు శ్రీజ గాని, ప్రియ కానీ భరణి గారితో డిమాన్ అలాగే ఇమాన్యుల్ గేమ్ ఆడుతున్నారు. ఏ గేము? కెప్టెన్సీ గేమ్ ఆడుతున్నప్పుడు వెనకాల నుంచి గట్టిగా అరవడాలు, కేకలు వేయడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంతే కాదు ఫ్రెండ్స్, మీరిక్కడ గమనించండి. అక్కడున్న మాస్క్ మ్యాన్, మనీష్, శ్రీజ, ప్రియ వీళ్ళందరూ ఏంటో భరణి గారిని తీసేశారనంగానే కక్ష సాధింపు చర్యలాగా చప్పట్లు కొట్టేయటం, ఏవేవో చేసేయటం. ఏంటసలది? ఆయన కూడా ఒక కంటెస్టెంటే గదా! ఆయన ఆడితే ఏంటి? ఆడకపోతే ఏంటి? స్టాప్ ఇట్ అన్నప్పుడు ఆగలేదంట. ఇంక భరణి గారి విషయంలో దారుణమైన నిర్ణయం తీసుకుంది. దానికేమో ఈ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, అనంగానే నాకు సార్ తిట్టడం మొదలెట్టారు. ఇంకా కామనర్స్ లేదు, సెలబ్రిటీస్ లేదు. ఉన్నది ఓనర్స్, టెనెంట్స్ అంతే. ఎవ్వరైనా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత కామనర్స్ అయినా ఎవ్వరైనా సరే వాళ్ళు సెలబ్రిటీసే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. అయినా మీరు ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఒకళ్ళని రెచ్చగొట్టడం మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? అంటూ చెప్పడం జరిగింది. అసలు భరణి గారిని తీసేసారనంగానే వాళ్ళందరూ కేరింతలు కొట్టడం, చప్పట్లు కొట్టడం. అయితే అప్పుడు అంటారనమాట, సార్ భరణి గారు ఓనర్ అయినప్పటికీ కూడా పవన్‌కి సపోర్ట్ చేయట్లేదు అంటే, అప్పుడు నాగార్జున ఒక్కటే సపోర్ట్ ఎందుకు చేయాలమ్మా? మరి సంజనకి ఎందుకని తినెందుకు సపోర్ట్ చేసింది? మరి శ్రీజ ఎందుకు సంజనకి సపోర్ట్ చేసింది? శ్రీజ ఓనర్, సంజన టెనెంట్ కదా! గేమ్ ఈస్ గేమ్స్. అయినా కెప్టెన్సీ టాస్క్ అనేది గ్రూప్ టాస్క్ కాదు. ఇండివిడ్యువల్ టాస్క్. వాళ్ళకి ఎవరు సపోర్ట్‌గా ఉంటారు, వాళ్ళకి ఎవరు వ్యతిరేకంగా ఉంటారు, వాళ్ళెవరు స్ట్రాంగ్ అనుకుంటారనే దాని పైన ఆడతారు కానీ, ఇక్కడేమి గ్రూపులు, ఓనర్స్, టెనెంట్స్ ఇట్లాంటివేమీ లేవు అని జెప్పేసి ఓరమ్ మాస్ వార్నింగ్ అనమాట. అయితే మీరు ఒక గేమ్ ఆడుతున్నప్పుడు, ఒక గేమ్ ఆడే వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. సంచాలకి ఎటు బుద్ధి లేదు. మీకైనా బుద్ధుండాలి కదా! అయితే ఆహ్, అప్పుడు అంటారనమాట, సార్ భరణి గారు ఇమ్మాన్యుల్ వస్తే అస్సలు అమ్మో! టచ్ కూడా చేయకుండా ఇట్లా అనేస్తున్నారంటే, మరప్పుడు డైరెక్ట్‌గా నాగ్ సార్ ఒక క్వెషన్ అడుగుతారు. మరి మనీష్ ఎందుకు పవన్ డెమోన్‌కి రాలేదు? మరి మనీష్ ఎందుకు పవన్ డెమోన్‌కి రాయలేదు అని అడిగితే అప్పుడు తన దగ్గర ఆన్సర్ ఉండదు. అంతే కాకుండా సంచాలక గూడా రితు భరణి విషయంలో చేసిన తప్పుని మొత్తం అంతా బయటపెట్టి, నాగ్ సార్ లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడమే కాకుండా ఇంకోసారి సెలబ్రిటీస్, కామనర్స్ అంటే మాత్రం ఊరుకునేది లేదంటూ ఓరమాస్ వార్నింగ్ ఇస్తాడు.